అమ్మాయి ప్రేమ పార్ట్ 35 అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు. పంతులు కూడా రావడంతో పూజ ప్రారంభిస్తారు. శంకర్ సింధుల జంట వస్తారు. సరియు వాళ్ళకి బట్టలు పెట్టడానికి. శివయ్య గారి మాటతో మల్లేశ్వరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. శంకర్ వాళ్ళు బట్టలు పెట్టి వెంటనే వెళ్ళిపోతారు. రిసెప్షన్ ఏర్పాట్లు ఉన్నాయని. సరియుని అభిని పక్కపక్కన చూస్తుంటే సంధ్య కడుపు మండిపోతూ ఉంటుంది. కానీ మల్లేశ్వరి చెప్పింది అని సైలెంట్గా ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది అని. పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతారు. సరియు కొట్టేటప్పుడు కొబ్బరి పెంకు తన చేతికి గుచ్చుకొని రక్తం వస్తుంది. అభి వెంటనే అక్కడ ఉన్న పసుపు తీసి చేతి మీద రాసి ఊదుతూ ఉంటాడు. సరియుకి నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిషి వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి దెబ్బని క్లీన్ చేసి కట్టు కడతాడు. సరియుకి కట్టు కట్టే అంతసేపు అభి రిషి కళ్ళల్లో నీళ్లు. అది చూసి అందరూ ఆశ్చర్యంగా మరియు ఆనందంగా చూస్తారు. ఇద్దరు తప్ప వాళ్ళు ఎవరో తెలుసు కదా. సంధ్య తగిలింది చిన్న దెబ్బే కదా, ఎందుకు మీరు ఇంత చేస్తున్నారు? అభి సంధ్య, మా విషయాలలో నువ్వు కలగజేసుకోకుండా ఉంటే నీకే మంచిది. సంధ్య అది కాదు అభి బావా. అభి ఇనఫ్, జస్ట్ షటప్. మల్లేశ్వరి ఇప్పుడు తను అన్నదాంట్లో తప్పేముందిరా, అలా అరుస్తున్నావు? నిజంగా అది చిన్న దెబ్బే కదా. అభి అలాగా, సరే చిన్న దెబ్బే, పట్టించుకోపోయినా పర్వాలేదు కదమ్మా. మల్లేశ్వరి 2 రోజుల్లో తగ్గిపోతుంది. అభి పక్కనే కత్తి తీసుకొని తన ఎడమ చేతిని కట్ చేసుకుంటాడు. అందరూ ఒక్క క్షణం షాక్ అయిపోతారు. మల్లేశ్వరి చిన్నోడా అని వచ్చి కళ్ళనీళ్లతో చేయి పట్టుకుంటారు. అభి చేయి విదిలించి ఎందుకమ్మా, వదిలేసే, 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది. అభి సరియు రిషి బయలుదేరండి, మనం ఊరికి వెళ్దాం. మీకు 15 నిమిషాలు మాత్రమే టైం, గో అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. సరియు వెంటనే రిషి చేతిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వెళ్తుంది. అభి ఏంజల్ ప్లీజ్ కొంచెం సేపు ఒంటరిగా వదిలేవా? సరియు సరే, కట్టు కట్టించుకో, వదిలేస్తాను. సరియు అభి చేతిని క్లీన్ చేసి కట్టు కడుతూ సరియు అభి ఏంటిది, నువ్వు ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తావు, కానీ ఇలా ఆవేశంలో నిన్ను నువ్వు ఎందుకు గాయపరుచుకుంటున్నావు? అభి నేను ఏ విషయమైనా 1కి 2 సార్లు ఆలోచిస్తాను, కానీ నీ విషయంలో అలా ఉండలేను. నిన్ను ఎవరేమన్నా నేను తట్టుకోలేను ఏంజల్, నువ్వు నా ప్రాణం రా అని సర్యుని ఒడిలో కూర్చోపెట్టుకొని తన గుండెలకు హత్తుకొని అలానే ఉండిపోతాడు. సరియు కూడా ఏం మాట్లాడకుండా అభి చుట్టూ చేతులు వేసి అలానే ఉండిపోతుంది. ఒక అరగంట తర్వాత రిషి వచ్చి డోర్ కొడతాడు. అప్పుడు ఇద్దరు దూరం జరిగి కూర్చుంటారు. అభి వెళ్దామా ఇంకా? సరియు అది కాదభి. అభి ఏంజల్ నేను ఏం వినాలి అనుకోవడం లేదు, ప్లీజ్. శివయ్య ఆ గదిలోకి వస్తాడు. శివయ్య చిన్నోడా భోజనం చేసి వెళ్దురు గాని రండి, మేము అందరినీ తీసుకొని వెనకాల వస్తాము. అభి నాన్న. సరియు అలాగే మావయ్య, మేము తీసుకొస్తాం పదండి. సరియు అభి పదండి, భోజనం చేసి వెళ్దాం, నాకు ఆకలి వేస్తుంది, ప్లీజ్. అభి నువ్వు ఏం అబద్ధం చెప్పక్కర్లేదు, ఆకలి అంటే నమ్ముతాను అనుకున్నావా? సరే ఆగు. అభి బయటకు వెళ్ళి వింధ్య మనం లోపల తిందాం రండి అని లోపలికి తీసుకుని వెళ్ళి అభి సరియు రిషి వింధ్య మౌనిక కీర్తి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరియు చేతికి దెబ్బ తగిలింది కాబట్టి అభి రిషి తనకు తినిపిస్తూ వాళ్ళు తింటూ ఉంటారు. అభి వదిన మీరు మాతో పాటు వస్తారా లేక వాళ్ళతో పాటు వస్తారా? మౌనిక మేము అత్తయ్య వాళ్ళతో వస్తాంలే అభి. వింధ్య అన్నయ్య నేను మీతో పాటే వస్తాను. బంధువులందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. అభి వాళ్ళు బ్యాగులు పట్టుకొని బయటకు వస్తారు. సరియు శివయ్య మల్లేశ్వరి దగ్గరకు వెళ్ళి క్షమించండి అత్తయ్య మావయ్య, ఆయన ఎంత చెప్పినా వినట్లేదు. శివయ్య వాడి మొండితనం గురించి మాకు తెలుసులే అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మేము బంధువులను తీసుకొని వస్తాము. సరియు సరే మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. మల్లేశ్వరి ఏం మాట్లాడదు. అభి బంధువులలో ఒక బామ్మ ఏరా అభి, మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెళ్ళాం అంటే అంత ఇష్టమా? ఏ మాటకు ఆ మాటరా, నీ పెళ్ళం బంగారు బొమ్మలా ఉందిరా అని సరియు బుగ్గలు పట్టుకుని గట్టిగా పిండుతుంది. ఆ నొప్పికి సరియు కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. అవి ఒసే బామ్మ ఏంటే ఇది చూడు ఎంత ఎర్రగా అయిపోయిందో, అసలు నిన్ను ఇంకోసారి ఇలా చేసావో ఇంటి బయట ఉన్న చెట్టుకి వేలాడేస్తా. బామ్మ రే మాటలు బాగా ఎక్కువైనాయి నీకు. అవి పోవే ముసలి. కర్ణ రే అభి ఏంట్రా గొడవ? అభి చూడన్నయ్య సర్యుని ఎలా గిచ్చేసిందో, ఆద్యని మాత్రం దీనికి దూరంగా ఉంచండి. కర్ణ సరే కానీ పద ఇంకా. రిషి కర్ణ బావ ఆద్యని మేము తీసుకొని వెళ్ళమా?
కన్నా మేము హడావుడిగా ఉంటాం. సాయంత్రం పాప కూడా ఇబ్బంది పడిద్దిగా. తీసుకొని వెళ్ళండి, మేము టైంకి వచ్చేస్తాము. కన్నా మౌనికని పిలుస్తాడు. మౌనిక, ఏంటండి? కన్నా, ఆద్యని ఇప్పుడు అభి వాళ్ళు తీసుకొని వెళ్తారు, మనం సాయంత్రం వెళ్దాం. మౌనిక, పాప ఇబ్బంది పడుతుందేమో. సరియు, ఇబ్బంది ఏమి ఉండదక్క, మేమంతా ఉన్నాం కదా. మీరు మెల్లగా బయలుదేరి రండి, పాపని మేం చూసుకుంటాము. మౌనిక, సరే పాప, థింగ్స్ ప్యాక్ చేసి ఇస్తాను. అభి, సరియు, రిషి, వింధ్య, ఆద్యాని తీసుకొని వెళ్ళిపోతారు. 3 జంటల రిసెప్షన్ ప్రోగ్రాం చాలా హడావిడిగా ఉంటారు అందరూ. రిసెప్షన్ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతాయి. అందరూ బిజీగా తిరుగుతున్నారు. అభి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తారు. వాళ్ళతో పాటు ఆద్య కూడా రావడంతో ఇల్లు సందడిగా మారిపోతుంది. అందరూ సరియు, అభి చేతికి కట్టు చూసి బాధపడతారు. శంకర్, ఏం జరిగింది తల్లి? రిషి, అమ్మగారు కొబ్బరికాయ కొట్టమంటే దెబ్బ తగిలించుకొని కూర్చుంది పెద్దనాన్న. సరియు దెబ్బ చూసి గబాల్న లేచేసరికి బావ పక్కనే ఉన్న కత్తి మీద చెయ్యి వేశాడు, అది తెగింది. శంకర్, జాగ్రత్తగా ఉండాలి కదరా. రిషి, కొబ్బరికాయ కొట్టే బలమే లేదు దీనికి. తిండి సరిగ్గా తినకపోతే ఇలానే ఉంటుంది. సరియు, అన్నయ్య ఒకసారి దగ్గరికి రావా అని పిలుస్తుంది. సింధు, మరి బుగ్గలేంట్రా అలా కందిపోయాయి? రిషి, అది కూడా నేను చెప్తా. సరియు, నోర్ముయ్. ఏం లేదు పెద్దమ్మ, అక్కడ ఎవరో పెద్ద ఆమె బంగారు బొమ్మలా ఉన్నావు అని గట్టిగా లాగింది. సింధు, అయ్యో, ఏమైనా మందు రాస్తాను ఆగు. రిషి, అక్కర్లేదు పెద్దమ్మ, ఆల్రెడీ బావ మందు రాశాడు వచ్చేటప్పుడు. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇంకోసారి మా ఆవిడ బుగ్గలు పట్టుకుంటే చెట్టుకు వేలాడేస్తాను అని. సరియు, రే నువ్వు అక్కడే ఆగు, ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు అని వెంట పడుతూనే కొడుతుంది. ఫంక్షన్కి లయ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసి ఉంటుంది. లయ రిషిని ఒంటరిగా పక్కకి తీసుకువెళ్తుంది. లయ, ఏంటి రిషి, ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరిగింది? రిషి, అదేం లేదు లయ, నేను బాగానే ఉన్నాను. లయ, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఏం జరిగింది? రిషి లయాని హక్ చేసుకొని అలానే ఉండిపోతాడు. లయ, రిషిని బాధ ఏదైనా సరే అది త్వరగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదు, ఎందుకంటే నా రిషి చాలా స్ట్రాంగ్, ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు కదా. ఆ నవ్వు చూసి ఆ కష్టం కూడా పారిపోతుంది. రిషి లయ నుదిటిన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ రా, థ్యాంక్ యూ రా, నా లైఫ్లోకి వచ్చినందుకు. లయ, నాకు థ్యాంక్స్ ఎందుకు రిషి, మనమిద్దరం ఒకటే కదా. రిషి, రవి, రిషి. రిషి, బాబాయ్. రవి, నువ్వు వైషు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయేమో చూసి రండి. రిషి, సరే బాబాయ్. వైషు, దా వెళ్దాం. వింధ్య, బావా, నేను లయ అక్క కూడా వస్తాము. రిషి, మీరెందుకు మాకు తోకలులాగా? రవి, పోనీలేరా, తీసుకువెళ్ళండి. వింధ్య రిషి వైపు చూసి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది. నలుగురు కారులో బయలుదేరతారు. వైషు, ఇప్పుడు చెప్పు రిషి, ఏంటి? ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి అలా ఉన్నారు, ఏం జరిగింది అక్కడ? రిషి వైషు వైపు చూస్తాడు. వైషు, నువ్వు నా అన్నవి, నా బెస్ట్ ఫ్రెండ్వి కూడా, నీ గురించి నాకు తెలీదా? రిషి మౌనంగా ఉంటాడు. ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు. నలుగురు అక్కడ రూమ్లోకి వెళ్తారు. వైషు, రే రిషి. రిషి వైషుని హక్ చేసుకొని అలా ఉండిపోతాడు. వైషు కూడా కదపకుండా అలానే ఉంటాడు. తర్వాత రిషి విడివడి జరిగింది చెప్తాడు. వైషు, సంధ్య అసలు ఏం కావాలరా తనకి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? రిషి, తను అభిని ప్రేమించిందంటరా. చక్కగా ఉంటారు. హరి, రమ్య ఇద్దరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో, అర్జున్, సౌమ్య నావీ బ్లూ కాంబినేషన్లో 3 జంటలు కూడా చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళందరూ స్టేజ్ పైన వారి సీట్స్లో కూర్చొని ఉంటారు. గెస్ట్స్ అందరూ వచ్చి విష్ చేస్తూ ఉంటారు. విరాట్, అఖిల వాళ్ళు గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ మాటల్లో పడిపోతారు. రిసెప్షన్కి సంధ్య కూడా వస్తుంది. సరియుని అంత హ్యాపీగా చూసి తట్టుకోలేకపోతుంది. ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అందరూ చూస్తూ ఉంటారు. స్టేజ్పై ఒక లైట్ వెలుగుతుంది. అందరూ అటు చూస్తారు. అక్కడ రిషి, లయ మైక్ పట్టుకొని నిల్చుంటారు. రిషి, ఏంటి కంగారు పడ్డారా? మన ఎంట్రీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఒక పెద్దయిన, ఏంటి రిషి, ఇంకా నువ్వు నీ కోతి పనులు మానలేదా? రిషి, అంకుల్ మీరేంటి మరీను, నా కోతి పనులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? పెద్దయిన, అబ్బో. రిషి, సర్లే, మీతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు కానీ లెట్స్ స్టార్ట్. ముందుగా
ముచ్చటగా ఉన్న ఆ 3 జంటలకు నా కంగ్రాట్స్. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయ: అలా ఎలా ఉంటారు రిషి? ఫంక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా రెడీ అయిపోతారు. పాపం అలానే ఉండాలి అంటే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉండదు కదా! రిషి: వాట్? ఓయ్ యూ మెంటల్! ఇలానే అంటే ఈ కాస్ట్యూమ్ కాదు. ఇలానే హ్యాపీగా ఉండాలి అని. లయ: అవునా? రిషి: ఓకే, ఇప్పుడు ఈ హ్యాపీ టైంలో మా కొత్త జంటలను కొంచెం టెన్షన్ పెడదామా? లయ: అయితే ఏం చేద్దాం రిషి అని అంటుంది. రిషి: మొన్న నేను ఒక హిందీ సీరియల్ చూశాను. అందులో అబ్బాయిలు కళ్ళకి గంతలు కట్టుకొని వాళ్ళ భార్యలను గుర్తుపట్టాలి. అది చేతిలో టచ్ చేసి. లయ: రిషి: ఓకే, అందరూ రెడీనా? అందరూ ఎస్ రెడీ. రిషి: ఓకే, అబ్బాయిలు మీరు అందరూ ఒక రూమ్లోకి వెళ్ళండి. జగదీష్: ఎందుకు? రిషి: ఇక్కడ అమ్మాయిలకు రూల్స్ చెప్పాలి. మీరు పొండి, అందరూ అబ్బాయిలు వెళ్ళిపోతారు. రిషి: చూడండి అమ్మాయిలు, మీ చేతికి ఉన్న రింగ్స్ అవి ఒకరివి ఇంకొకరు పెట్టుకోండి. లయ: అందరికీ ఒకే రకం పర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యి. అబ్బాయిలందరూ అల్లాడిపోవాలి. సరియు ఆ చేతికి కట్టు తీసేసి బ్యాండ్ ఎయిడ్ వేస్తే సరిపోతుంది. రిషి: ఓకే, అందరూ రెడీ కదా? అబ్బాయిలను పిలుద్దామా అని పిలుస్తారు. రిషి అబ్బాయిలందరినీ పిలుస్తాడు. రిషి: ఓకే అబ్బాయిలు, మీ అందరూ ఇలా లైన్లో నిలబడి నేను మీ కళ్ళకు గంతలు కడతాను. ఓకే, ఫస్ట్ ఎవరు? జగదీష్: కొత్త పెళ్లి కొడుకులు కదా, మీ అన్నలు ఎవరికో ఒకరికి కట్టు. రిషి: మా బావకు మంచి విషయం చెప్పాడు కాబట్టి మా బావకే ముందు. దా బావ. జగదీష్: రేయ్, ఇది అన్యాయం రా. రిషి: ఇవాళ ఈ రిషి ఎంత చెప్తే అంతే, నోరు మూసుకొనిరా. రిషి జగదీష్కి గంతలు కడతాడు. రిషి: బావా, నీకు ఇంకో బంపర్ ఆఫర్ తెలుసా? జగదీష్: ఏంట్రా అది? రిషి: నువ్వు కానీ తప్పు చెప్పవో అనుకో, ఇవాళ నీ పడక మేడ మీద. జగదీష్: రేయ్, నేనేం పాపం చేశానురా నిన్ను నన్ను తగులుకున్నావు? రిషి: అదేంటి బావా అలా అంటావు? నాకు నువ్వంటే ప్రేమ బావా. జగదీష్: నీ ప్రేమ కాకులు ఎత్తుకుపోను, నన్ను వదిలే సామి, నేను ఈ ఆటలు ఆడను. రిషి: రేయ్ శ్రావణి, వీడు ఏదో అంటున్నాడు చూడు. జగదీష్: ఏం లేదు, నువ్వు గంతలు కట్టు, నా కర్మ ఎలా ఉంటే అలా జరిగిద్ది. రిషి జగదీష్ కళ్ళకు గంతలు కట్టి అమ్మాయిల దగ్గరకు తీసుకువెళ్తాడు. అమ్మాయిలందరూ లైన్లో నిలబడి చేతులు ముందుకి చాపుతారు. జగదీష్ అందరి చేతులు పట్టుకొని చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. చివరికి శ్రావణి చేతిని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. అందరూ అరుస్తూ ఉంటారు. జగదీష్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి శ్రావణి అంటాడు. రిషి వచ్చి జగదీష్ కళ్ళగంతలు తీసి లక్ష్మి గారిని చూపిస్తాడు. అందరూ నవ్వుతారు. శ్రావణి జగదీష్ని కోపంగా చూస్తుంది. జగదీష్: అయిపోయింది, ఈ రిషిగాడు నా జీవితం నాశనం చేయడానికే ఉన్నాడు, వెధవ. రిషి: ఏంటి బావా, మస్తు తిట్టుకుంటున్నట్టున్నావు నన్ను? జగదీష్: లేదు లేదు బావా. రిషి: చల్తీ నిజాలు చెప్పరా. రిషి: ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మా అర్జున్ అన్న. అర్జున్: రే, చిన్నప్పటి నుండి కలిసి పెరిగి పెళ్ళి అయ్యి నెల అయినా వాడే గుర్తుపట్టలేదు, మేమెలారా? రిషి: అన్న తగ్గేదేలే, దా వచ్చేయ్ అని అర్జున్కి గంతలు కడతాడు. అర్జున్ కూడా అందరి చేతులు పట్టుకొని చూస్తూ సౌమ్యని దాటి వెళ్ళిపోతాడు. అర్జున్ సరియు చేతులు పట్టుకొని చూసి ఇది మా చిట్టి చెల్లి అని అరుస్తాడు. జగదీష్: ఏరా, బ్రెయిన్ ఏమైనా పోయిందా? వాడు పట్టుకోమంది మా చెల్లి చెయ్యి, మీ చెల్లిది కాదు. అర్జున్: మాకు తెలుసులేవోయ్ అని మళ్ళీ వెనక్కి వచ్చి సౌమ్య చెయ్యి పట్టుకుంటాడు. ఇదిగో నా భార్య. అందరూ ఓ అని అరుస్తారు. రిషి: అది మా అన్నంటే. రే అన్న, నువ్వు కేకరా. జగదీష్: రే, నీకు తను అని ముందే తెలిస్తే మళ్ళీ ఎందుకు సరియు దగ్గరికి వెళ్ళావు? అర్జున్: నిన్న మాత్రం కంగారు పెట్టాలి కదా. రిషి: ఓకే ఓకే, నెక్స్ట్ కర్ణా బావ. కర్ణా కూడా మౌనికని గుర్తుపట్టలేదు. రిషి: అయ్యో, ఇవాళ బావలిద్దరూ మేడపైన పడుకోవడమే. ఓకే, ఇప్పుడు మా విరాట్ అన్న. విరాట్ అఖిలని గుర్తుపడతాడు. రిషి: ఓకే, ఇప్పుడు కమల్ బావ. కమల్ కీర్తిని గుర్తుపట్టలేదు. తరువాత హరి గంతలు కట్టుకొని రమ్యని గుర్తుపడతాడు. జగదీష్: రేయ్, ఇది తూచి మీ అన్నలు గుర్తుపడుతున్నారు. నువ్వు ముందు గేమ్ గురించి లీక్ చేసుంటావు. రిషి: రే బావా, నీకు పిచ్చి బాగా ముదిరి పాకాన పడిందిరా, లేకపోతే నేను ఎక్కడ ఉన్నా పొద్దునేగా వచ్చింది. సరే, ఇప్పుడు అభిబావ వెళ్తాడుగా, చూద్దాం. అభి ఎవరి చేతులు పట్టుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి సరియు ముందు నిలబడతాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అభి సరియు చేతిని కిస్ చేస్తాడు. అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. రిషి ఒక్క నిమిషం మౌనం తర్వాత అభి ముందుకు వెళ్ళి కళ్ళగంతల్ని టెస్ట్ చేస్తాడు. అయినా ఏం తెలీదు. రిషి: ఓకే అభిబావ, ప్రేక్షకుల కోరిక మేరకు నువ్వు మళ్ళీ ఒకసారి ఆడాల్సి ఉంటుంది. అభి: ఎందుకని?
రిషి ఎందుకో నీకు అర్థమైంది అని నాకు తెలుసు కానీ ఇప్పుడు నీకు డబల్ గంతలు కడతాను అని 2 గంతలు కడతాడు. ఈసారి ఫంక్షన్కి వచ్చిన అమ్మాయిలను అందరినీ నించోపెడతారు గేమ్లో. అభి మళ్ళీ అందరినీ దాటుకొని సరియు ముందు నిలబడి తన చేతిని కిస్ చేస్తాడు. అందరూ మళ్ళీ పిచ్చ షాక్లో ఉంటారు. అలానే లేచి క్లాప్స్ కొడతారు. అభి కళ్ళగంతలు తీసేసి సరియు వైపు చూస్తాడు. మన సరియు పాప కూడా షాక్లోనే ఉంటుంది మరి. రిషి బావా నువ్వు సూపర్, అసలు లవ్ యూ బావా అని అభిని హగ్ చేసుకుంటాడు. తర్వాత రిషి మాట్లాడుతూ, రిషి ఓకే ఇవాళ మా బావలు ముగ్గురు ఆకాశంలో చుక్కలు లెక్క పెడతారన్నమాట. జగదీష్ రే ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందారా? రిషి రూల్ అంటే రూలే, తప్పదు బావా. జగదీష్ రే మా పెళ్ళయి నెల కూడా కాలేదురా, అయినా ఇప్పుడు నువ్వు పెట్టిన గొడవకి రాత్రంతా దాన్ని కూల్ చేయడానికే సరిపోతుంది. రిషి రే అందరూ వింటున్నారు రా, ఏం మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు. జగదీష్ హీ అని ఒక నవ్వు నవ్వుతాడు. కర్ణ రే అభి అసలు అలా ఎలా ఎవరిని ముట్టుకోకుండా డైరెక్ట్గా సరియు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓ అభి చిరునవ్వుతో సరియు వైపు చూస్తాడు. సరియు కూడా అభి కళలోకి చూస్తూ అలానే ఉండిపోతుంది. రిషి ఓకే ఆల్ ఇంకా భోజనం చేద్దాం పదండి అని అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. ప్లేట్స్ తీసుకొని విరాట్, రిషి, వైషు, హరి, అర్జున్ అందరూ ఒకేసారి ప్లేట్స్ పట్టుకొని సరియు దగ్గరికి వస్తారు తనకి తినిపించడానికి. అవి కూడా సరియు కోసం అని వస్తాడు. అందరూ ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటారు. ఈలోపు సాయి వచ్చి సరియుకి తినిపిస్తాడు. రిషి రే ఇంతమంది అన్నలు బావ దానికోసం నిల్చుంటే నువ్వు వచ్చి తినిపిస్తావేంటి? సాయి ఎప్పుడూ అక్కే నాకు తినిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు అక్కకి తినిపించే ఛాన్స్ నాకు వచ్చింది, ఎలా వదులుతాను? వైషు అబ్బో మన సాయిగాడు పెద్దోడైపోయాడ్రా, చూడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. సాయి అన్నా మీ అందరూ అక్కకి తినిపిస్తూనే ఉంటారు కానీ నేను ఎక్కడో దూరంగా ఉంటాను, అప్పుడప్పుడు ఇలాంటి మెమరీస్ ఉండాలి కదా అని కళ్ళనీళ్ళతో చెప్తాడు. విరాట్ రే చిన్నోడా కొన్ని రోజులే కదా, నీ చదువు అయిపోతే నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావు. సాయి ఏమో అన్నా ఒక్కొక్కసారి మీ అందరూ బాగా గుర్తొస్తూ ఉంటారు, అప్పుడు చాలా ఏడుపు వస్తుంది. ఒకసారి అక్క ఒడిలో పడుకోవాలి అని, మీ అందరితో కలిసి బయట తిరగాలి అని, మీ మధ్యలో అందరి మీద కాళ్ళు చేతులు వేసి నిద్రపోవాలి, అమ్మ వాళ్ళు వండిన వంటలు, నాన్న వాళ్ళ గారాబం అన్నీ చాలా మిస్ అవుతున్నాను. రిషి సాయి దగ్గరికి వెళ్ళి అని ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. కానీ సరియు అందరినీ ఆగమంటుంది కళ్ళతోనే. పిల్లలు అందరూ గుంపుగా ఉండడం చూసి పెద్దవాళ్ళందరూ వచ్చి సాయి మాటలు విని అలానే నిలబడతారు. సాయి ఎప్పుడైనా మా టీచర్స్ నన్ను పొగిడినప్పుడు, నాకు మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఆ సంతోషం పంచుకోవడానికి మీ ఎవ్వరూ నా దగ్గర ఉండరు. నాకు ఒంట్లో బాగోక నలతగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవడానికి మీరుండరు. నైట్ పడుకునే ముందు కబుర్లు చెప్పుకోవడానికి మీరుండరు. ఒక్కోసారి మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది కానీ రాలేను. ఇంకో 4 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ 10 రోజుల జ్ఞాపకాలు మాత్రమే నాతో పాటు ఉంటాయి. ఇంకా మళ్ళీ ఎప్పటికో మీ దగ్గరకు వచ్చేది. సాయి చెప్తున్నంతసేపు సరియుకి తినిపిస్తుంటే కళ్ళనీళ్ళతో సాయిని చూస్తూ ఉంటుంది. సాయి కానీ ఒక్కటి చెప్పనా, ఇలా ఎన్ని అనిపించినా నాకు మాత్రం అక్కకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టమైనా చిన్నదిగా అనిపిస్తుంది. ఒక మంచి డాక్టర్ అయిన తర్వాతనే ఇక్కడికి రావాలి, ఒక హాస్పిటల్ పెట్టాలి, అందరికీ వైద్యం అందించేందుకు కృషి చేయాలి. ఇది మా అక్క కళ, నేను దానిని నిజం చేయాలి, తప్పకుండా చేస్తాను. కిరణ్ గట్టిగా క్లాప్ చేస్తాడు. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. కిరణ్ సాయి నిజంగా సరియు తమ్ముడే అనిపించావు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందిరా. సరియు బ్యాచ్కి పెద్దవాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ సైలెంట్గా ఉన్నారు. బంధువులు నిజంగా శంకర్ మీ పిల్లలు రత్నాలయ్యా, ఎవ్వరూ తక్కువ కాదు, మీ పెంపకం అలాంటిది అని పొగుడుతారు. రిషి వెళ్ళి సాయి ముందు నిలబడి నోరు తెరుస్తాడు. ఆ అని సాయి రిషికి కూడా అన్నం తినిపిస్తారు. అలా వాళ్ళ అన్నలు అందరికీ అన్నం పెడతాడు. అందరూ సాయిని గ్రూప్ హగ్ చేసుకుంటారు కళ్ళనీళ్ళతో. పెద్దవాళ్ళు కూడా వాళ్ళని అలానే చూస్తూ ఉంటారు. సాయి అన్నయ్య ఇంకొకటి చెప్పనా, అక్కడ అమ్మాయిలు మాత్రం సూపర్ ఉంటారు, మీరు ఓకే అంటే ఎవరో ఒకరిని తెచ్చేస్తాను. రిషి రే ఆ పని మాత్రం చేయకురా, భాష రాక తను అడ్డదిడ్డంగా మాట్లాడింది అంటే అంతే సంగతులు. ఆ మాటకి అందరూ కళ్ళు తుడుచుకొని నవ్వుతూ చూస్తారు. సాయి అది మీ అందరూ ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.